హలో గైస్, ట్రయంఫ్ యాప్ ద్వారా మనం ట్రయంఫ్ బైక్ సర్వీస్ ఎలా బుక్ చేసుకోవాలని చూద్దాం. దీనికోసం మనం యాప్ ఓపెన్ చేశాక మై సర్వీస్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. స్క్రాంబ్లర్కి అయితే 2 days ఫ్రీ సర్వీస్ ఇచ్చారు. సో ఫ్రీ సర్వీస్ అంటే మనం జస్ట్ లేబర్ కాస్ట్ ఒకటి పే చేయాల్సిన అవసరం లేదు. మిగతా కన్జ్యూమబుల్స్ ప్రైస్ వచ్చేసి మనం డెఫినెట్లీ పే చేయాలి. బుకే సర్వీస్ ఆప్షన్ మనం క్లిక్ చేసినాక మన కరెంట్ లొకేషన్ బట్టి మన నియర్ బై సర్వీస్ సెంటర్ లిస్ట్ అయితే ఇక్కడ డిస్ప్లే అవుతుంది. నేను బైక్ అయితే కోంపల్లిలో కొన్నా, సో సర్వీస్ కూడా అక్కడే చేస్తున్నా. నేనైతే ఇక్కడ కోంపల్లి ఆప్షన్ అని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ అనే బటన్ ప్రెస్ చేశాను. ఇక్కడ మనం డేట్ అండ్ టైం అండ్ నెంబర్ ఆఫ్ కిలోమీటర్స్ ఎంటర్ చేయాలి. 10 September 11 AM 750 kilometers తిరిగింది బైక్. అండ్ ఇక్కడ మనం నెక్స్ట్ ప్రెస్ చేశాక మనకు ఇట్లా లిస్ట్ అయితే డిస్ప్లే అవుతుంది. ఇందులో మనం టైప్ ఆఫ్ సర్వీస్ అయితే మనం ఇవ్వాలి. ఇక్కడ నేను వచ్చేసి ఫస్ట్ ఫ్రీ సర్వీస్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని అది ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. ఇదైనాక మనకు బైక్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మనం ఆ ప్రాబ్లమ్స్ వచ్చేసి వీళ్ళకి కమెంట్స్ ద్వారా మనం ఇన్ఫార్మ్ చేయొచ్చు. సో ప్రెజెంట్ అయితే బైక్లో ఏ ప్రాబ్లమ్స్ లేవు కాబట్టి ఫస్ట్ ఫ్రీ సర్వీస్ అని కమెంట్స్ ఇస్తున్నాను ఇక్కడ. ఇదైనాక మనకు బైక్ ప్రాబ్లమ్స్ గురించి ఏదైనా మనం ఫొటోస్ తీసుకుని ఫొటోస్ మనం ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు. ఇవన్నీ అప్లోడ్ చేసి మనం నెక్స్ట్ టైం ప్రెస్ చేశాక సర్వీస్ ఎస్టిమేట్ వస్తుంది. అంటే వాళ్ళు ఏమేమి ఐటమ్స్ వాడతారో సర్వీస్లో దానికి ప్రైస్ ఎంత, ఒక ఎస్టిమేట్ ప్రైస్ ఎంత, ఇవన్నీ చూసుకొని మనం క్యాలిక్యులేట్ ఎస్టిమేట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ఇంకా మనకు కొద్దిగా డీటెయిల్గా బ్రేకప్ అయితే ఉంటుంది. సో ఇవన్నీ మనం చూసుకున్న తర్వాత ప్రెజెంట్ అయితే 1907 అని చూస్తుంది. బట్ ఇంకా కొద్దిగా ఎక్కువే అవ్వచ్చు టోటల్ ఫస్ట్ సర్వీస్ కాస్ట్. సో ఇది వచ్చేసి మనకు బ్రేకప్. సో ఇవన్నీ చూసుకున్నాక మన బుక్ అనే ఆప్షన్ మనం ప్రెస్ చేసినాక సర్వీస్ అయితే బుక్ అయిపోతుంది. ఈ సర్వీస్ బుక్ అయినాక యాప్ ద్వారా మనకైతే మెయిల్ నోటిఫికేషన్, మెసేజ్ నోటిఫికేషన్ వస్తుంది. సో ఇవన్నీ మనకు రిసీవ్ అయినాక సర్వీస్ సెంటర్కి మనం కాల్ చేసి ఇన్ఫార్మ్ చేస్తే బెటర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.